తలచినట్లయితే ఈ చర్చ యూనివర్సిటీ ప్రార్థన కుడికిని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని దూతలతో భక్తులతో కొనియాడబడుచున్న యేసయ్య నీకు వందనాలు తండ్రి. ప్రభా, సంఘాన్ని ప్రభా గత 20 సంవత్సరాల ప్రభా భద్రపరిచి నూతన సంవత్సరంలో ప్రభా ఈ సంఘం నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా ఈ కూడికి ప్రభా చదువుగా అర్పించుకుంటున్నాం. ప్రభు కూడికిని మహిమాత జరిగించాం ప్రభా. ప్రభా నూతన ఆత్మోత్సవంగా అభివృద్ధి చేయండి. ఇంకా అనేక మంది రావాల్సిన ప్రభా ప్రతి ఒక్కరిని సమయం తీసేయండి ప్రభా. ప్రభా పాటలు పాడుతుండగా నీ ఆత్మ ఉంచండి ప్రభా. అలాగే ప్రభా పిల్లల ప్రభా వేసి కొరియోగ్రఫీలో నీ ప్రభా నీ ఆత్మ ఉంచండి ఆయన. అదేవిధంగా ప్రభా చెప్పే వాక్యంలో ప్రభా నీ ఆత్మ ఉంచండి ప్రభా. జరిగే విందులో కూడా నీ ఆత్మ ఉంచండి ప్రభా. ఈ కూటమి ప్రభా నీ మజ్జిగించండి ప్రభా. వాతావరణం నీ శోధన ఉంచుకుంటుంది. ముఖ్యంగా తండ్రి నీ పరిశుద్ధాత్మ అభిషేక ప్రభు ఈ ఆవరణలో ఉంచండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ కంచి ప్రభా సంఘం చుట్టూ ఉంచండి ప్రభా. ఆదరణ అంతవరకు ప్రభా ఈ ప్రార్థన మహిమ జరిగించండి ప్రభా. మీరే ప్రభా మహిమ పొందమని సమస్త గంటమైన ప్రభునికి చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన అతి సుందరమైన సమర్పించు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవతల పైన రాజు నీవే
రావాలి. లాకేసి వచ్చేస్తుంది. ఎదురు కావాలి. ఇప్పుడు బాగుంది. వాళ్ళకు ఉండేరా
స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, సర్వోన్నతుడైన నా ప్రియ పరలోకమందున్న నా తండ్రి, నీ ఘనమైన నామములకి స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, గతించే 25 సంవత్సరముల నుంచి సంవత్సరాల వరకు ప్రభువా నాయన నీ సన్నిధాన్ని ఎంతగానో మీరు నడిపించిన విధానముకై నీకు వందనాలు. గతించిన నాయన 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానముకై నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఇదిగో తండ్రి, ఇంతవరకు పాట ద్వారా మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నామయ్యా. అయ్యా, నీ ఘనమైన నామముతో తండ్రి, అయ్యా నీ బిడ్డలుగా నాయన నీ సన్నిధానంలో మొరపెడుతుండగా అయ్యా నీ దేవదూత సమూహముతో మీరు ఇక్కడ ఉన్నారని నమ్ముచున్నాము తండ్రి. మాకంటే ముందుగా మీరు వచ్చి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ మందిరం చుట్టూ నీ కంచి నీ కాపుదలు దయచేయండి నాయన. ఇదిగో నాయన దైవ సేవకులు నాయన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. సేవకులు నడిపించిన విధానముకై నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఇంకా సంఘాన్ని బహు బలంగా నాయన మీరు బలపరచమని అడుగుతున్నానయ్యా. నాయన అనేక విషయంలో నాయన మీ ముందుండే కృపను మాకు దయచేయండి నాయన. ఇదిగో తండ్రి, ఎటువంటి ప్రార్థన వ్యర్థము కాదంటున్నావు తండ్రి. ఇదిగో ప్రభు, మా సంఘ బిడ్డలందరూ ప్రార్థిస్తుండగా నాయన నీ అమూల్యమైన హస్తాలతో నాయన మమ్మల్ని మా సంఘ కాపర్ని నాయన కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో అయ్య గారితో మీరు మాట్లాడండి అయ్యా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా హృదయాలు సరిచేయండి తండ్రి. మాలో ఉన్న ఆలోచనలు యావత్తు ఎరిగిన దేవుడు అయ్యా, సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. ఇదిగో నాయన తెలుసో తెలియకో మీరు తప్పులు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి. మాలో కోపాలు తాపాలు యేసు నామములో తీసివేసి పరిశుద్ధమైన హృదయాలు మాకు దయచేయండి. వాక్యంలోకి వెళుతుండగా మీరు మాతో మాట్లాడండి. స్తుతి ఆరాధనలో కూడా మీరు మాతో ఉండి నాయన సంఘాన్ని మరొక్కసారి నీ పాదాలు చెత్త పెడుతూ ఈ దీనురాలు చేసుకుని చిన్ని ప్రాణని నీ బంగారు పాదాలు చెత్తకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. నడిపించావు అని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, మేము ఏపాటి వాళ్ళ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా, మా వేరమైన బతుకులు తండ్రి మమ్మ యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఇదిగో దేవా, మరి దేన సంఘాన్ని మరి దేన దాసుని ప్రభా మరి ఎంతగానో ప్రభా నడిపిస్తున్నావు. అందరి బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంతవరకు నన్ను యాత్ర ద్వారాగా నడిపించుకున్నావు. అందరి బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఎవరి బిడ్డలు ఎంతగానో ప్రభా మరి నడిపించుకున్నావా తండ్రి, అందరి బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరి బిడ్డలకు మంచి మనసునిచ్చి ప్రభా నాయన యేసయ్య మరి ఎంతగానో సహకరించారు. అందరి బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంకా నాయన ఎవరి బిడ్డల్ని మరి బలంగా మీరు వాడుకోమని అడుగుతున్నామా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంకా నాయన తండ్రి మంచి జాబులు చేసి ఇంకా నాయన సంఘాన్ని అభివృద్ధి పరుచుకున్న కృపను మీరు దయచేయమని అడుగుతున్నాము రాజా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి మనుషుల సాయం వెళదము తేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఎదుగో నాయన నీ సాయం పెట్టి తండ్రి ముందుకు నాయన నీ దాసులు మరి సంఘం ఎంతగానో మరి సహకరించింది తండ్రి. మరి ఎదుగోనైనా గతించిన 24 సంవత్సరాలు ఎంతగానో మరి కష్టాల నుంచి నష్టాల నుంచి వేదల నుంచి బాధల నుంచి అపనిందల నుంచి ప్రభా ఎంతగానో మరి సంఘము తండ్రి ప్రభా ఎంతగానో మరి పేదలు చేసినప్పుడు ప్రభావాలని ఎంతగానో మరి సంఘము మరి ఆలోచించే ప్రభా మరి పేదల సంఖ్యలు ఎలాగైతే విడుదల చేసామో అటు విధంగానైనా మరి పేదల సంఘము సంఖ్యలు విడుదల చేసి మరి ఇదిగోనైనా సంఘాన్ని మన బలపరచడానికి మీకు వందనాలు, సేవ చేసినందుకు మీకు వందనాలు, సహకరించిన ప్రతి బిడ్డ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకానైనా ముందుకు సాగడానికి నువ్వు సహాయం చేయమని అడుగుతాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఎదుగునైనా నీ దైవ దాసులు మరి దాసులు ఎంతగానో ప్రభా మరి కన్నీటి పేదలు చేసి ప్రభా మరి ఆ బిడ్డలు మరి ఎంతగానో ప్రభా నడిపించుకున్నావు. అందరి బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఇంక కూడా నాయన ముందుకు నడవడానికి నీ కృపను చూపించమని అడుగుతున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఇదిగోనైనా ఎవరి బిడ్డల ప్రభా నా బిడ్డలు కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. సంటి బిడ్డల ప్రభా వృద్ధులు అందరూ కూడా నాయన ప్రతి ఒక్కరు కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా వచ్చిన దైవదాసులతో మీరు మాట్లాడండి. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. సుతారంలో ఆత్మ అభిషేకం ఉంచండి. మరి సాతాన శత్రులు, దుష్టశత్రులు, దురాత్మ శత్రులు, అందగన శత్రులు, సేవక శత్రులు యేసు నామములో మీరు బంధించండి. ఈ ఆత్మ ఎక్కడ నడిపించే కృపను దయచేయమని మరి ఘనతా ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామములో పెట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సంతోషంగా చెప్తాం. దేవుడు 25 సంవత్సరాల సంఘాన్ని భద్రపరిచి కాపాడి ఈ స్థితికి తీసుకొచ్చిన దేవాదిని ఒకసారి గట్టిగా చెప్తారు.
అదేవిధంగా మన మధ్యన దైవజనులు మా సుపరిచితులు పాస్లమణి గారిని వేదిక మీదకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చెప్పబోతున్న ప్రాణంగా అదేవిధంగా 94 వార్డు కార్పొరేటర్ గారు మనశ్రీ గారు కూడా సంఘటన ప్రయత్నించి ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా ఈరోజు చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి కార్పొరేటర్ గారికి. అయినప్పుడు కూడా నేను వెళ్ళి పలకరించాం, అయితే మీరు అలాగే రావాలండి అన్నప్పుడు మా మరణించి తన బిజీ షెడ్యూల్స్లో కూడా సంఘటన ప్రయత్నించి వచ్చిన కార్పొరేటర్ బాలశ్రీ గారికి ప్రత్యేక మమ్మల్ని అదేవిధంగా మాస్టర్ గారికి కూడా ప్రత్యేక మమ్మల్ని తెలియజేస్తున్నాం. చిన్న సత్కారం సార్. పాస్టర్ గారు కూడా సంఘాన్ని ఉద్దేశించి 2 మాటలు పరిస్థితిగా మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు నూతన యెరూషలేం ప్రార్థనా మందిరం ఈ కార్యాలయంలో జరుగుతున్న ఈ 25వ వార్షికోత్సవ దినానికి మీ అందరికీ కూడా నన్ను పిలిచినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీలో ఒకరిగా నన్ను కూడా ఇందరూ ఆహ్వానించి నాకు ఇంతటి చక్కటి సత్కారం ఇచ్చిన మాస్టర్ గారికి మరియు సంఘ సభ్యులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నాకు అంత ప్రజల సంఘం గురించి అందరికీ క్రీస్తు దీవులను ఉండాలని కోరుకుంటూ సర్వమత సమ్మెలం అందరూ ఒకటే, దేవుడు అంతా అందరికీ సమానమే. కనుక మీరందరూ ఒక భగవంతుని నమ్ముకున్నారు. ఆ యేసు ప్రభువు మీ అందరినీ అలా ఎలవేళ్ళ మంచిగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే చక్కని మాటలు అందించిన కార్పొరేటర్ ప్రత్యేక వందనాలు. అదేవిధంగా సార్ ఇప్పుడు మాకు సహకారం పొందారని అన్ని విషయాలు అన్ని విధాలు ఆడుకుంటారని నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా మా సహకారం ఎప్పుడు ఉంటుంది సార్? ఈ సహకారం మనకి ఎప్పుడు ఉండాలి. ఇంతవరకు మాకు సహకారం చేయడానికి అవకాశం లేదు. నాకు 3.5 ఏళ్ళు కార్యాలయం జరిగింది గవర్నమెంట్ లేక. దయచేసి మరో విధంగా అనుకోవద్దు. ఇకపై గవర్నమెంట్ మారింది, మంచి రోజుల నుంచి అని భావిస్తున్నాం. మేము కూడా రానున్న కాలంలో మీకు ఏ అవసరం వచ్చినా నేను కంపల్సరిగా సహాయపడతానని మీకు సర్వంగా తెలియజేస్తాను. ప్రార్థన చేద్దాం. కేక్ బట్టి పాస్టర్ ప్రార్థన చేస్తాం. తండ్రి ప్రార్థన మందిరం 25వ వార్షికోత్సవ సందర్భంగా దీన్ని జరుగుతున్న ఈ యొక్క
ప్రత్యేక ఆరాధనకి వందనాలు. వచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. జరగబోయే కార్యక్రమం అంతా మీ నా మహిమాత్రమే మంచిగా జరిగించమని కార్పొరేట్ కూడా మీరు దీవించి ఆశించి ఆయన కూడా ప్రభుత్వంగా మందికి అనేకమైన మెట్లెక్కి ఉన్నత స్థితికి బిడ్డ చేరుతుండగా సహాయం చేయాలని ప్రారంభం చేస్తున్నాను. ఆయన కుటుంబాన్ని మీరు దీవించండి. సేవకులు సేవకులు సంఘ విశ్వాసులందరినీ కూడా ఎక్కడ కూడా రాస్తారని సమర్పిస్తాను. జరగబోయే కార్యక్రమం అంతా మీ నా మహిమాత్రమే జరిగించుకుంటాను. యేసునామమున అడుగుచున్నాను తండ్రి. సంయోగంలో అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈరోజు మన వాటిలో. కనుక నేను వెళ్ళిపోతున్నాను, దయచేసి మరో విధంగా అనుకోవద్దు. మీరు మీ ప్రార్థనా ముందు 25 సంవత్సరాల కోసం త్వరలోనే మీ సభ్యులందరూ కూడా 50 సంవత్సరాల సెలబ్రేషన్ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. Namaste.
చూపించిన కృప చూపించిన దేవానికి వందనమయ్యా ఊహకు మించిన కృప చూపించిన దేవానికి వందనమయ్యా కొత్త వత్సరం అనుగ్రహించిన దయా కిరీటం అలంకరించిన కొత్త
வந்தாலும் நீங்கையும் கொடாரும் தீங்கு என்னை அணுகாது. துச்சன பிரவாகம் சூழ்ந்திட வந்தாலும் துணியும் என்னை நெருங்காது. எந்த பக்கம் வந்தாலும் நீங்கைய கொடாரும் தீங்கு என்னை அணுகாது. துச்சன பிரவாகம் சூழ்ந்திட நின்றாலும் துணியும் என்னை நெருங்காது. జీవితాంతము
ఇప్పుడు ఎక్కించుకున్నాను. ఫోన్ చేశాను, పాస్టర్ ఇలాగే రావాలంటే నాకు ఒంట్లో పోలేదు, వైరల్ ఫీవర్ వచ్చింది, రాగలను లేదో కష్టమే అని అన్నారు. కానీ దేవుడి కృపను బట్టి దేవుడు నడిపించి జ్వరం అయినప్పటికీ బిజీ షెడ్యూల్, సంఘంలో బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ మీరు ఫోన్ చేయగానే మనం మరణించి సంఘాన్ని ప్రేమించి వచ్చిన దైవజనులకి మరొకసారి వచ్చి ఈ సమయాన్ని దైవజనుల భాషమే తీసుకున్నాం. హల్లెలూయా. వాక్యానికి ముందు నాతో వచ్చిన యవనస్తుడు నవీన్ వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు. గడిచిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు ప్రభా నీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. నూతన యెరూషలేము మందిరము ప్రభా 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి నీ కృప చూపించినది నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసయ్య ప్రభా ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రభా నీ సన్నిధానంలో ఆనందించడం నేను చూసినాను ప్రభా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు ప్రభా. గత సంవత్సరం నేను వచ్చినాను ప్రభా, ఈ సంవత్సరం కూడా నీ కృపలో ప్రభు నన్ను భద్రపరిచి ఇక్కడికి నాయన ప్రభు 25 సంవత్సరాలు ప్రభు పూర్తి చేసుకుని యానివర్సరీలో ప్రభా పాల్పొక్కులు పొందడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ మందిరాన్ని మరింతగా దీవించమని అడుగుతున్నాను ప్రభా, నీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాను ప్రభా. దైవజన కుటుంబాన్ని ప్రభా దీవించమని అడుగుతున్నాను ప్రభా. దేవా వచ్చిన ప్రభా సంఘ సభ్యులందరినీ ప్రభా వారి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. అదేవిధంగా ప్రభా దైవజన ప్రభా చెప్పబోయే వాక్యంలో మీరుండండి. దైవజన ఏడింతలా ఎత్తి పట్టుకుని ప్రభా నేను ప్రతి ఒక్కరితో సూటిగా నేరుగా మీరే మాట్లాడమని ప్రభా, నీ నామాన్ని మహిమపరచుకోమని కనపరచుకోమని ప్రభా. ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు మీరు అందరూ ఇరుకురికి కూర్చున్నారు కదా, అవునా? ఎంతమందికి ఈ మందిరం కనపడడం చూసి సంతోషిస్తున్నారు? హల్లెలూయా. దేవుడు ఈ సంఘ కాపరి యొక్క మాస్టర్ గారి యొక్క కోరికల్ని ఆలోచనని అందించి మీ అందరూ కలిసి మంచి మందిరం కట్టుకున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు, మీకు కూడా బయట వందనాలు. మరొకసారి నూతన యెరూషలేము ప్రార్థన మందిరం 25th యానివర్సరీ సందర్భంగా జీసస్ క్రైస్ట్ మిరాకిల్ మినిస్ట్రీస్ నుంచి మా సంఘం నుంచి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మాస్టర్ గారికి విశ్వాసులు కూడా చిన్న వాక్యం చూద్దామా? ఎక్కువ నేను చెప్పాలండి. చూడండి దేవుని బిడ్డలారా, ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూసి నేను దేవునికి భయపడువాడని. హల్లెలూయా. చాలా 3వ దినాన యోసేపు వారిని చూసి నేను దేవునికి భయపడువాడను. అసలు దేవునికి భయపడడం అంటే చెప్పండి. వాట్ ఈస్ ఫియర్ ఆఫ్ గాడ్? దేవునికి భయపడడం అంటే ఏంటమ్మా? చెప్పండి. దేవుడు చెప్పండి, ఆయన ఏం చేయమన్నాడా చేయాలా? చేయొద్దనవే మానేయాలి. మీ డాడీ ఉన్నారు అనుకోండి, ఆయన ఏం చేయాలంటే చేయకపోతే ఏం చేస్తారు? ఆయన భయపడతాను డాడీకి భయపడి ఆయన లేకపోతే చేస్తాను కదా. ఇప్పుడు మీరు తెలుగుంటారా? యేసేపు వారిని చూసే 3వ దినమున నేను దేవునికి భయపడేవాడను
పిల్లలకి 3 స్వీట్స్ ఇచ్చి నాన్న ఎవరో చూడకుండా తినేసి వచ్చాడని చెప్పాడంట. చెప్తే ఫస్ట్ వెళ్ళి తినేసి వచ్చాడంట. 2 కూడా వాడిని కలిసి వచ్చాడంట. 3వ వాడు 5 నిమిషాలు పోయాక వచ్చాడంట. డాడీ అన్నారంట, ఏంటి మీ అన్నయ్య దగ్గర బేగి వచ్చాడు, నువ్వు వెతికి తిరిగి వచ్చాడంటే, డాడీ నువ్వేం చెప్పావు? ఎవరు చూడకుండా తినాలని చెప్పావు కదా. నేను అందరినీ తప్పించుకున్నాను కానీ ఒక వ్యక్తి నన్ను చూస్తున్నాడు. అందుకే ఈ స్వీట్ నేను తినలేదని తీసుకొచ్చి తండ్రి చేతిలో పెట్టానంట. హల్లెలూయా. వెంటనే ఆ తండ్రి కళ్ళు తెరవబడ్డాయంట. నిజమే కదండి. డాడీ ఏం చెప్పారు? ఎవరు చూడకుండా తినాలన్నారు. ఎవరు చూసినా చూడకుండా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారా? హల్లెలూయా. మన జీవితంలో చిన్న చిన్న తప్పులు చేస్తున్నప్పుడు, చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నప్పుడు, తప్పు పనులు చేస్తున్నప్పుడు, దేవుడికి ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం? ఎవరు నన్ను చూడట్లేదులే, ఎవరు నన్ను చూడట్లేదు. హల్లెలూయా. ఎవరు మనల్ని చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడులారా ఇక్కడ కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే మాట చదవనమా? కీర్తన 19:9 యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. హల్లెలూయా. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను యేసేపు గురించి చెప్పాలనుకుంటున్నాను. అది కొంచెం ఎక్కువ కాదు. యేసేపు దేవునికి భయపడ్డాడు కాబట్టి ఎక్కడి నుంచి పారిపోయాడమ్మా? ఎక్కడి నుంచి పారిపోయాడు? ఎక్కడి నుంచి పారిపోయాడు చెప్పండి? పాపం నుంచి పారిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు. 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం, నీవు ఎవరిని నుండి పారిపోము, పవిత్ర హృదయాలై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. పౌలు భక్తుడు తను సువార్త ద్వారా రక్షించి బాప్తిస్మం ఇచ్చి పెంచుతూ ఉన్న తిమోతితో చెప్తున్నాడు, తిమోతి ఎక్కడి నుంచి పారిపోవాలా? దేవుని సన్నిధి నుంచా? దేవుని సన్నిధి నుంచా? ఎక్కడి నుంచి పారిపోవాలమ్మా? ఈ రోజుల్లో ఎవరు ఎక్కడి నుంచి పారిపోతున్నారు? ఎవరైనా నుంచి పారిపోవట్లేదు, దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నారు. హల్లెలూయా. కదండి, దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నారు. అందుకే దేవుడు అన్నాడు, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? దేవుడులారా, లోక సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో చిన్న చూద్దాం ఒకసారి చూడండి. లోక సువార్త 10వ అధ్యాయము 30. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతను ఫస్ట్ ఏం చేశారు? అతన్ని కొట్టలేదా? చదవమ్మా. వారు బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణముతో వేడించిపోయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తే ఒక మనుషుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడంట? యెరూషలేము నుంచి యెరికో వెళ్ళిపోతాడట. యెరూషలేము అంటే ఏంటంటే రొట్టెల ఇల్లు, దేవుని పట్టణము, దేవుని సన్నిధి.
హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని పట్టణము, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎరుకో లోకానికి సాదృశ్యంగా ఉంది. ఎరుకో ఏంటండి? లోకానికి సాదృశ్యంగా ఉంది. దేవుని సన్నిధి నుంచి ఎక్కడికి పోతున్నాడంట? లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. దానిలో ఎవరికి చిక్కాడంట? దొంగ. దొంగ ఎవరండి? సాతాను. సాతాను ఏం చేస్తాడంటే స్టీల్, కిల్, డిస్ట్రాయ్. దొంగతనము, హత్య, నాశనం చేస్తాడు. దొంగ ఏం చేస్తాడండి? దొంగతనము, హత్య, నాశనం చేస్తాడు. ఈ మనుషుడు ఎలాగైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడ పోయాడు? లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. ఒక వ్యక్తి దేవుని దగ్గర నుంచి లోకంలోకి వెళ్ళిపోతే అతని మీద నుంచి ఏం తొలగిపోతామా? చెప్పండి, ఏం తొలగిపోద్ది? దేవుని కాపుదల తొలగిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పెట్టారా? నేర్చుకోండి. ఎంత కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా ఏం చేయకూడదంట? దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదంట. దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. చూడండి, అందుకే భక్తులు ఏంటంటున్నాడో చూడండి. 27వ కీర్తన 4వ వచనం చూడండి. నేను త్వరగా ముగిస్తాను. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితేనే దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఏమడుగుతున్నాడండి? యెహోవాతో ఒక్క వరం అడిగితేనే దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. బంగారం అడగలేదు, వెండి అడగలేదు, ఆస్తి అడగలేదు, అంతస్తులు అడగలేదు. ఏమడుగుతున్నాడు? దేవుని మందిరంలో ఉండాలి నా జీవితకాలం అంతా. దేని గురించి? ఆయన ప్రసన్నతను చూడటానికి, ఆయన ధ్యానించడానికి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు కూడా ఇది నాన్న నేనేం చేయాలి ఏం అడగట్లేదు. ఏమడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడమ్మా? హృదయాంగా. బంగారం అడగలేదు, వెండి ఆస్తులు, అంతస్తులు చావయ్యా, కన్నీరే చావయ్యా, సంతోషం మనసు చేసా నీ రూపాన్ని నా సయా, నా యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. ప్రభువు నీ నుంచి బంగారం అడగలేదు, వెండి అడగలేదు, ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు. ఏమడుగుతున్నాడు? నీ హృదయం నాకు. హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడంట. ప్రతి ఒక్క హృదయం దగ్గరకు వచ్చి ఈశ్వరుడు ఏం చేస్తున్నాడండి? తలుపు దగ్గర తడుతున్నాడంట. ఎవరైనా ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తే మన హృదయంలోకి ఆయన వస్తాడంట. వచ్చి మనతో పాటు ఏం చేస్తాడంట? నివాసము చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భక్తులు ఏమడుగుతున్నాడండి? ఏమడుగుతున్నాడు? ఒకవేళ దేవుడిని ఒక వరమని కావాలంటే ఏమడుగుతాం? ప్రభా నాకు ఉద్యోగం ఇవ్వడానికి అడుగుతాం కదా, నాకు గృహం ఇవ్వడానికి అడుగుతావు, నాకు డబ్బులు లేవు ప్రభా, నాకు డబ్బులు ఇవ్వడానికి అడుగుతావు. నేనేం అడగట్లేదు. ఏమడుగుతున్నాడు? నీ మందిరంలో ఉంటాను ప్రభా, నా జీవితకాలం అంతా నేను ధ్యానిస్తాను. అలా చెయ్యంటున్నాడు అంతే. హల్లెలూయా. ప్రభువైన దేవుడు బిడ్డలారా, ఎంత గొప్ప ఆసక్తి. హల్లెలూయా. ఇది నాన్న దేవుడి యొక్క నీకు
ఉంది. ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తారంట? తృప్తిపరుస్తాడంట. ఇది నాన్న అది ఇది అడిగే కన్నా ఆ భక్తులు ఏమడిగాడండి? ప్రభా నువ్వే నాకు కావాలా, నీ మందిరంలోనే నన్ను ఉండాలా, జీవితకాలం అంతా నేను ఆరాధించాలా. హల్లెలూయా. నువ్వు ఉంటే నాకు చాలు, అన్నీ ఇస్తాడు ప్రభు. నువ్వు ఉంటే నాకు చాలు. ఎస్ హల్లెలూయా. యేసయ్య అంటే నాకు చాలా అని ఎంతమంది అంటారు చెప్పండి? టైం అయిపోయింది కదా. యేసయ్య అంటే నాకు చాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ పాట పాడి 3 నిమిషాల్లో ముగించేద్దామండి. మ్యూజిషియన్స్ లేరా? హల్లెలూయా. ఓకే. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టము వచ్చినా నిశ్చయమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టము వచ్చినా నిశ్చయమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ హల్లెలూయా హల్లెలూయా. ఈ భక్తుల్లాగా మనం ఏమడగానంట? యేసయ్యా నువ్వుంటే నాకు చాలు ప్రభా, నువ్వుంటే నాకు చాలు. కష్టం వచ్చినా ఉంటాడు, బాధ వచ్చినా ఉంటాడు, ఇరుగు వచ్చినా ఉంటాడు, ఇబ్బంది, రోగము, సమస్య ఏదొచ్చినా సరే ప్రభువును కోరుకుంటే ప్రభు ఏం చేస్తాడంట? మనతోనే ఉంటాడంట. హల్లెలూయా. అందుకే యేసయ్య సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉంటాను. హల్లెలూయా హల్లెలూయా. ఇది నాన్న మనం ఏం కోరుకుందామండి? ఏమనకండి, ఏం కావాలంటే ప్రభు నువ్వు కావాలి నాకు. ఎస్ ఏం కావాలా? నువ్వే కావాలా. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఈ పౌలు భక్తుడు అంటున్నాడు తిమోతి ఎవనే చెల్లించి పారిపో, పవిత్ర హృదయాలై ప్రభువునకు ప్రార్థన చేయవారితో ప్రేమను, నీతిని, సమాధానమును వెంటాడుము. హల్లెలూయా. ఆ మాట మళ్ళీ చదువు ఒకసారి. 2 తిమోతి 2:22. నీవు యవనే చెల్లించి పారిపోము, నువ్వు ఎవనే చెల్లించి పారిపో, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, చూసారండి, నెంబర్ 1 నీతిని, విశ్వాసమును, నెంబర్ 2 విశ్వాసమును, ప్రేమను, నెంబర్ 3 ప్రేమను, సమాధానమును, నెంబర్ 4 సమాధానమును వెంటాడుము. వెంటాడుము. హల్లెలూయా
ఫ్రెండ్షిప్ చేయాలా? ఎవరైతే ప్రార్థిస్తారో వారితో మీరు ఫ్రెండ్షిప్ చేయాలా? లోక స్నేహము, దేవునితో వైరము, అన్నిటితో ఎక్కువ సహవాసం చేయకూడదు. మీరు ఎవరితో సహవాసం చేయాలి? ఎక్కువ దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువులకు ప్రార్థన చేయవారితో ప్రేమను, సమాధానమును, నీతిని, విశ్వాసమును ఏం చేయాలంట? వెంటాడుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? యెరూషలేము నుంచి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి వాగ్దానానికి వెళ్ళిపోయాడు. ఎవరిని దొరికిపోయాడు? సాతానికి దొరికిపోయాడు. వాడు ఏం చేశాడంట? శుభ్రంగా కొట్టేసి బట్టలు లాగేసుకొని చావు బ్రతుకుల మధ్య వదిలేసి వెళ్ళిపోయాడంట. సాతాను పని అంతేనండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నుంచి బయటికి వెళ్ళిపోతే దేవుని కాపుదల మన మీద నుంచి ఏమవుతుంది? తొలగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా దేవుని మాటలు వింటున్నాం. యేసేపు ఏమంటున్నాడు? నేను దేవునికి భయపడవలను. ఎంతమంది ఇది నాన్న దేవునికి భయపడుతున్నారు? ఎంతమంది ఇది నాన్న దేవునికి భయపడుతున్నారు? హల్లెలూయా. దేవునికి భయపడటం అంటే ఏంటంటే భయము నుండి పాపము చేయకుమే. ఏం చేయాలంట? అమ్మో, నేను ఈ తప్పు చేస్తే నాకు నా దేవునికి మధ్యన ఉన్న సంబంధం ఏమైపోతుంది? కట్ అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి ఏం చేయాలంట? సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆశా నిగ్రహం అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. పని చేసినప్పుడు ఈ కోణము, ఆ కోణము, ఆ కోణము, ఆ కోణము, 4 కోణాల్లోంచి ఆలోచించే చేయాలంట. ఏదో వచ్చేసిందని చేసేస్తే ఏమైపోతుంది? అని చేతిలో దొరికిపోతాం. ప్రేమ దేవుడు పిల్లరా, యేసేపు దేవునికి భయపడి పాపం నుంచి పారిపడి కాబట్టి చివరిగా ఆదికాండము 49:22 యేసేపు ఫలించడి కొమ్మ, ఓట ఎంత ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. హల్లెలూయా. యేసేపు దేవుడు ఏం చేశాడంటే ఫలించడి కొమ్మగా చేశాడు. హల్లెలూయా. ఆశీర్వాదింపబడిన వ్యక్తిగా చేశాడు. ఎందుకు చెప్పండి? యేసేపు దేవునికి భయపడ్డాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా, మీ జీవితంలో కూడా దేవునికి భయపడితే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? ఫలించే కొమ్మగా చేస్తాడంట. ఆశీర్వాదింపబడిన వ్యక్తిగా చేస్తాడంట. యేసేపు నుంచి ఆశీర్వాదాలు ఏం చేసేయండి? అనేక మందికి ప్రవహించాయి. వారి కుటుంబానికి ప్రవహించింది. ఐగుప్తు దేశం అంతా ప్రవహించింది. హల్లెలూయా. ఒక ఫలించే చెట్టు ఎన్నికాయలు కాస్తుంది చెప్పండి? ఫలించే చెట్టు ఎన్నికాయలు కాస్తుందా? 50 కాయలు కాస్తుందా? అవునా? మనం ఏం చేయలేం, చెప్పలేము. అందులోంచి ఫలాలు ఏం చేస్తుంది? ఇస్తూనే ఉంటుంది. యేసేపు జీవితం నుంచి ఆశీర్వాదాలు ఏం చేసేయండి? పొంగి పొర్లాయి. అందుకే కీర్తన ఉంటుంది కదా, నాకేంటండి పొర్లు వచ్చినది, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. ఎక్కడ బయట కాదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నాకేంటండి పొర్లు వచ్చినది, కృపాక్షేమములే నా వెంట వస్తాయి. చిరకాలం ఎక్కడ ఉంటాను? యెహోవా మందిరమే. దేవుడు నీకు మంచి మందిరం ఇచ్చాడు. హల్లెలూయా. మంచి మందిరం. నాకు చాలా సంతోషంగా ఉంది హృదయంలోని. హల్లెలూయా. చక్కగా రాత్రి ఉండిపోయి కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఏమా చక్కగా ఎన్నాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో దేవుడు ఆ బాధల నుంచి అన్నింటినీ విడిపించి మంచి మందిరం ఇచ్చారు. కాబట్టి మీరు ఇంకా చక్కగా మీ సేవకులుగా సపోర్ట్ చేస్తూ ప్రార్థన చేస్తే ఇంకా అనేక మందిని ఏం చేయాలంట? దేవుని వైపు తిప్పాలంట. అటువంటి కృప ఇక్కడ మనందరికీ, మీ అందరికీ ప్రభు దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుంటే.
దినాన్ని నీ బిడ్డలందరితో మాట్లాడడానికి నీకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ కుమారుడు సంతోష్ గారిని బట్టి నీకు వందనాలు, సత్యమణి గారిని బట్టి నీకు వందనాలు, వారిని ప్రేమించిన ఈ మంచి సంఘాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నూతన ప్రాంతాలందరూ ప్రభా ఆయన 25వ వార్షికోత్సవంలో ఈ సేవకులు నన్ను పిలిచి వాక్యం చెప్పడానికి వచ్చిన కూడా నీకు వందనాలు చెల్లిస్తాను. ఈ బిడ్డలతో సంతోషంలో పొందుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా ఈ సంఘాన్ని మీరు బాగా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని మీరు బాగా దీవించండి. ఈ పరిచయను 30 60 100 ఫలం చేసి రాబో దినాల్లో ప్రభా నువ్వునైనా ఒక బలమైన సంఘంగా పెద్ద సంఘంగా మీరు మార్చివేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఈ కృపగల హస్తాలకు నువ్వు జరుగుతున్న కార్యక్రమం అంతా సమర్పిస్తూ మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసు నామమున తండ్రి. మీ అందరికీ వందనాలమ్మా. నాకు సంబంధించిన ప్రేమించిన వాళ్ళు తండ్రి గొప్ప దేవాలయం కొందా ప్రభా ఈ రాత్రి కలుస్తాను ప్రభా. ఈ 25th యానివర్సరీ రోజునైనా ప్రతి ఘనక జరిగించాలని కొందా ప్రభా. ఓకే ప్రభా, ఈ దైవదాసులు ప్రభా బలహీనమైనప్పటికీ ప్రభా ఈ దైవదత్తం తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వదలాలి తండ్రి. వారి సంఘాన్ని వారి కుటుంబాన్ని ఆస్వాదించండి, ఫలింప చేయండి ఆయన. అదేవిధంగా ప్రభా వచ్చిన ప్రతి సంఘటన ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సంఘటనని ఆస్వాదించండి, బలపరచండి ప్రభా. కష్టమైనప్పటికీ దూరమైనప్పటికీ భారమైన ప్రభా సంఘాన్ని ప్రేమించి వచ్చి ప్రతి బిడ్డను బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాం. వారు దర్శించండి, బలపరచండి ప్రభా. రాత్రికాల సమయంలో ఎవరైతే బలహీనంగా వచ్చారో తండ్రి ప్రతి ఒక్కరి ప్రభావ నాకు ఇచ్చే అధికారంతో ప్రభా స్పష్టత ప్రకటిస్తాం ప్రభా. ప్రభావం అభిషేకించే స్పష్టపరచండి ఎవరైనా ప్రభా. ఇంకా బిడ్డలు ఇంకా బలపరచండి ప్రభా. మా సంఘానికి అభివృద్ధి చేయండి ప్రభా. ఇంకా సంఘాన్ని విస్తరింప చేయండి. నూతన ఆత్మ ప్రభా సంఘం దయచేయండి ప్రభా. మా సంఘం తండ్రి ఎంతబడే వధువు సంఘం మార్చండి అయినా ప్రభా. వేపూర్లకి ఎవరితో మారలేదు వారు మార్చండి అయినా ప్రభా. వారు మనుషులు దయచేయండి, సంఘం నడిపించండి తండ్రి. వచ్చి ప్రతి పేరు పేరు ఆస్వాదించండి. అలా జనవరి విధులు మీ ఆత్మ ఉంచండి తండ్రి ప్రభా. తిరిగి మాకు మీ ఆత్మ మాతో ఉంచండి ప్రభా. ఈ రాత్రి ఆలస్యం అయితే మరొకసారి మిమ్మల్ని ఏకీభవించి ఇటు ప్రార్థన చేసిన భాగ్యం మాకు దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డ ప్రభా పేరు పేరు ఆస్వాదించేలా వచ్చిన ప్రభా. మ్యూజిక్ ప్రభా బెన్ని వారి ప్రభా గ్రూప్ ఆస్వాదించండి. వారు కూడా ప్రభా ఇంకా అనేక మంది ప్రభా మార్చండి అన్న ప్రభా. విధులు సాగించిన వారికి తండ్రి. అదేవిధంగా ప్రభా మేము వచ్చిన ప్రతి బిడ్డలు ప్రభా కుటుంబాలను ఆస్వాదించండి, దీవించండి. ప్రతి వారిని పేరు దీవించి ఆస్వాదించమని బలపరిచి మీ అభిషేకం సాగమైన కుప్పని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు అతి సుందరమైన పద్ధతి సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ శక్తులు కాక అపవాది క్రియలకు నాశనాంతరం కలుగు కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు మన కుటుంబాలకు శాంతి సమాధానం ఇచ్చి ఆయన పర్యంతము తన ప్రకాశమైన వెలుగు మన కుటుంబాల మీద అధికంగా